పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ పాస్కా కాలం 6వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ పాస్కా కాలం 6వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు బైబిల్ గ్రంథం నుంచి మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనము నుంచి 8వ వచనం వరకు మరియు 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. రెండవ పఠనము పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనము నుంచి 18వ వచనం వరకు. స్వార్థ పఠనము యోహాను స్వార్థ 14వ అధ్యాయము 14వ వచనము నుంచి 21వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ పాస్కా కాలం 6వ ఆదివారం రోజున స్వార్థ పఠనం నుండి యేసు ప్రభు మనకిస్తూ ఉన్నటువంటి సందేశాలు 3. నంబర్ 1, మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థనకు తప్పకుండా ప్రత్యుత్తరాన్ని ఇస్తాను అని. నెంబర్ 2, నేను మీకు ఒక ఆదరణకర్తను అనుగ్రహిస్తాను అని. నెంబర్ 3, నేను మిమ్ములను ఎన్నడూ కూడా అనాథులుగా విడిచిపెట్టను అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ 3 విషయాలని కొద్ది నిమిషాల పాటు బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మీరు నా పేరట ఏమి అడిగినను దానిని మీకు అనుగ్రహిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. మీరు నా పేరట ఏది అడిగినను దానిని మీకు ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అంటే దీని అర్థం మనం అడిగిన ప్రతి దానిని పొందుతాము అనే అర్థము కాదు. కానీ మన రక్షణ కోసం, మన మేలు కోసం, మన క్షేమం కోసం ఏది ముఖ్యమో, ఏది శ్రేష్టమో దానిని ప్రభువు తప్పకుండా మనకి అనుగ్రహిస్తాడు. మనం అడిగిన అన్నీ కూడా పొందకపోవచ్చు. ఎందుకంటే బహుశా మనం అడిగేటువంటివి మనకి హానికరం కావచ్చు, మేలుకరం కాకపోవచ్చు. మనము అడిగేవన్నీ కూడా వెంటనే మనం పొందకపోవచ్చు. కారణం, తగిన సమయంలో శ్రేష్టమైన దానిని, ఉత్తమమైన దానిని దేవుడు మనకు అనుగ్రహించటానికి ఆయన ఆలస్యం చేయొచ్చు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ విషయాన్ని మనము చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఒక రోజున ఓ తల్లి తన వంట గదిలో క్రొత్త కత్తిపీటతో, మెరిసేటువంటి కత్తిపీటతో కూరగాయలను కోస్తుంది. దాన్ని చూచినటువంటి వాళ్ళ చిన్నారి ప్రాకుకుంటూ తల్లి దగ్గరకు వచ్చి ఆ కత్తిపీటను పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పిల్లవాడు ఎంతగా ప్రయత్నం చేసినా కత్తిపీటను పట్టుకోవటానికి ఆ తల్లి నిరాకరించింది. ఆ కత్తిపీట కావాలి అని చెప్పేసి మంకు పట్టి ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఎంత మంకు పట్టి ఆ కత్తిపీట కావాలని ఏడ్చినా తల్లి మాత్రం ఆ కత్తిపీటను ఆ పిల్లవాడికి ఇవ్వటానికి ఇష్టపడలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, తల్లి ఆ కత్తిపీటను తన కుమారుడు పట్టుకోవటానికి నిరాకరించిందంటే, లేదా ఆ కత్తిపీటను పిల్లవాడు అడుగుతున్నాడు కదా అని ఇవ్వకుండా
నిరాకరించిందంటే కారణం ఆ పిల్లవాడి మీద తల్లికి ప్రేమ లేదు అని కారణం కాదు. కానీ ఆ పిల్లవాడిని గాఢంగా ఆ తల్లి ప్రేమిస్తుంది కాబట్టి ఆ కత్తిపీటను ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే ఆ కత్తిపీట తెగి పిల్లవాడికి ప్రమాదం జరుగుతుంది. అందుకని అడిగిన దానిని ఇవ్వటానికి నిరాకరించింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన విషయములో కూడా దేవుడు అంతే. మనం నిత్యము ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాం, కానీ అన్నీ ఇవ్వటానికి దేవుడు ఇష్టపడకపోవచ్చు. లేదు అని మనతో చెప్పొచ్చు, కుదరదు అని మనతో చెప్పొచ్చు, ఇది తగిన సమయం కాదు తర్వాత ఇస్తాను అని చెప్పవచ్చు. కనుక అలా లేదు అన్నా, కుదరదన్నా, తర్వాత ఇస్తాను అన్నా దేవుడు మనల్ని ప్రేమించట్లేదు అని అర్థం కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తగిన దానిని తగిన సమయంలో ఉత్తమమైన దానిని మనకి ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభు ఈ 14వ వచనంలో ఇలా అంటున్నాడు, మీరు నా పేరట ఏమి అడిగినను దానిని మీకు చేసేదను అని. ఇక్కడ పేరు అంటే ఏదో పిలవటం కాదు, పిలిచే పదం కాదు. ఇక్కడ పేరు అంటే ఓ అధికారం. ఇక్కడ పేరు అంటే ఓ శక్తి. ఈ రెండు విషయాలని రెండు చిన్న ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుందాం. ధనవంతుని యొక్క పిల్లవాడు బ్యాంకుకు వెళ్ళి వాళ్ళ నాన్నగారు బ్యాంకులో దాచినటువంటి డబ్బు చాలా ఉంది అని తెలుసుకుని ఆ బ్యాంక్ మేనేజర్తో, మా నాన్నగారి అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నవి, ఆ డబ్బులు నాకు ఇవ్వండి అంటే ఆ బ్యాంక్ మేనేజరు ఇవ్వడు. కానీ అదే కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి చెక్ తీసుకుని తండ్రి పేరు మీదుగా ఒక సంతకం తీసుకుని బ్యాంకుకి వెళ్తే ఆ యొక్క బ్యాంక్ మేనేజరు అక్కడ రాసినది ఎంతైనా దానిని కుమారుడికి ఇస్తాడు. ఆ పేరులో, ఆ సంతకములో అంత అధికారం ఉంది. కనుక నా పేరిట మీరు ఏమి అడిగినను నేను దానిని నీకు ఇస్తాను అని ప్రభు అంటున్నాడంటే ఆయన నామం శక్తి గల నామం, అధికారము గల నామం. ఆ అధికారము కలిగినటువంటి నామంలో మనం ప్రార్థన చేస్తే మనం పొందుతాం. రెండవదిగా, పేరు అంటే అది ఒక శక్తి. మనము పేతురు గారిని, యోహాను గారిని అందమైన దేవాలయపు ద్వారము వద్ద ఉన్నటువంటి కుంటివానితో, మేము నీకు ఇవ్వటానికి మా దగ్గర వెండి కానీ బంగారం కానీ లేదు, కానీ ఉత్థానుడైన యేసుక్రీస్తు నామములో నీతో చెప్తున్నా, నీవు లేచి నడువు అనగానే ఆ ఉత్థాన యేసుక్రీస్తు నామము శక్తి గల నామం కాబట్టి ఆ కుంటివాడు లేచి గంతులు వేసి అటు ఇటు నడవసాగాడు. కనుక యేసు నామం శక్తిగల నామం కనుక ఆ శక్తిగల నామంలో మనం ప్రార్థన చేస్తే ఉత్తమమైన దానిని మనం పొందుతాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథములో అడిగిన వానిని పొందినటువంటి కొంతమంది భక్తుల జీవితాలని ధ్యానం చేద్దాం. నెంబర్ 1, అన్న గర్భఫలము కోసం ప్రార్థన చేసింది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. అన్న గర్భఫలం కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు. నెంబర్ 2, సొలొమోను రాజు జ్ఞానము కోసం ప్రార్థన చేశాడు. రాసుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. సొలొమోను జ్ఞానము కోసం ప్రార్థన చేస్తే ఆ సొలొమోను రాజుకి జ్ఞానముతో పాటు పేరు ప్రఖ్యాతులను, సిరి సంపదను కూడా దేవుడు అనుగ్రహించాడు. రాసుల మొదటి గ్రంథము
3వ అధ్యాయము 11వ వచనము. నెంబర్ 3, గుడ్డివాడైన బర్తిమయి చూపు కోసం ప్రార్థన చేశాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనము. బర్తిమయి చూపు కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరాన్నిచ్చాడు, చూపును దయచేశాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనము. నెంబర్ 4, హిజ్కియా రాజు స్వస్థత కోసం, ఆయుస్సు కోసం ప్రార్థన చేశాడు. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనము. హిజ్కియా రాజు స్వస్థత కోసం, ఆయుస్సు కోసం ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థనకు ప్రత్యుత్తరాన్నిచ్చాడు. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నెంబర్ 5, ఏలియా వర్షము కోసం ప్రార్థన చేశాడు. ఏలియా వర్షము కోసం ప్రార్థన చేస్తే వర్షాన్ని దేవుడు కురిపించి కరువును తొలగించాడు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 45వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, అధికారము కలిగిన, శక్తి కలిగిన, రక్షణ కలిగిన, పాప క్షమాపణ కలిగిన యేసు నామములో మనం ప్రార్థన చేద్దాం. ఆ ప్రభువు మన ప్రార్థనకి ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు. ఇప్పుడు మనం 2వ విషయం గురించి ధ్యానం చేద్దాం. నేను మీకు ఒక ఆదరణకర్తను అనుగ్రహిస్తాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ అభయం చాలా చాలా శక్తి కలిగినటువంటి అభయం. ఇక్కడ ఆదరణకర్త అనగా పవిత్రాత్మ దేవుడు అని అర్థం. చాలాసార్లు మన జీవితంలో నేను ఒంటరి వాడిని, నన్ను అందరూ విడిచిపెట్టేశారు అని అనుకుంటూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, కృంగిపోతున్నప్పుడు మనకెవ్వరూ తోడుగా లేరు అని అనుకుంటూ ఉంటాం. అటువంటి పరిస్థితులలో ఈ పవిత్రాత్మ మనతో ఉండి మనల్ని బలపరుస్తుంది. కంటికి పవిత్రాత్మ దేవుడు కనిపించకపోవచ్చు, కానీ మనతో ఉంటాడు. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. విద్యుత్తు మనకి కనిపించదో, ఎప్పుడైతే లైట్ వెలుగుతుందో, ఎప్పుడైతే ఫ్యాన్ తిరుగుతుందో, ఎప్పుడైతే మనకి కరెంట్ షాక్ తగులుతుందో అప్పుడు తప్పకుండా విద్యుత్తు మనకు కనిపించకపోయినా విద్యుత్తు ఉంది అని మనం అంగీకరిస్తాం. అలాగే పవిత్రాత్మ విషయంలో కూడా పవిత్రాత్మ దేవుడు మన కంటికి కనిపించకపోయినా ఆ పవిత్రాత్మ దేవుడు మనం నడిపించే రీతి బట్టి, మనకిచ్చే శాంతి సమాధానం బట్టి పవిత్రాత్మ దేవుడు ఉన్నాడు అని మనం గ్రహిస్తాం. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథము నుండి 3 ఉదాహరణల ద్వారా మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మోషే తనను తాను బలహీనుడిగా ఎంచుకున్నాడు, కానీ దేవుడు తన బలహీనతలో మోషేని బలపరిచాడు. నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనము. నెంబర్ 2, పేతురు. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు పేతురు భయపడ్డాడు, పారిపోయాడు. యేసు ప్రభుతో ఆ కలవరిగిరిలో ఆ సిలువ క్రింద పేతురు లేడు. కానీ ఎప్పుడైతే పవిత్రాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడో ధైర్యాన్ని పొందాడు, శక్తిని పొందాడు, వెళ్ళి క్రీస్తే రక్షకుడు అని చెప్పేసి బోధించాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము. నెంబర్ 3, పునీత పౌలు గారు చాలా విషయాలలో బాధలను అనుభవించాడు, కష్టాలను అనుభవించాడు. అయినప్పటికీ ఆ బాధలలో, ఆ కష్టాలలో పవిత్రాత్మ పునీత పౌలు గారిని బలపరచింది. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 9వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకసారి తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి
హాస్టల్లో చేర్పించాడు. ఆ హాస్టల్లో చేరిన మొదటి రోజున అర్ధరాత్రి సమయంలో ఆ బాలుడు లేచి, అమ్మ లేదు, నాన్న లేడు, నాకు ఎవరు తోడుగలేరు అని చెప్పి నానా 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 అని చెప్పి ఏడవటం ప్రారంభించాడు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఓ టీచర్ అతని దగ్గరకు వచ్చి అతని భుజం మీద చేవేసి, బాబు, అమ్మ ఇప్పుడు రాదు, అమ్మ లేదు, నాన్న ఇప్పుడు రాలేడు, నాన్న రాడు, కానీ నేను నీకు ఉన్నాను, నువ్వు ధైర్యముగా ఉండు అని చెప్పాడు. నేను నీ కోసం ఉన్నాను, నువ్వేమీ భయపడనవసరం లేదు అని చెప్పగానే అమ్మ లేదు, నాన్న లేడు అనేటువంటి పరిస్థితి మారకపోయినా తన హృదయం ధైర్యముతో నింపబడింది. అతని పరిస్థితి బయట ఏమీ మారకపోయినా అతని మానసిక పరిస్థితి మారిపోయింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పవిత్రాత్మ దేవుడు కూడా మన విషయములు అంతే. మన స్థితిగతులు ఏమీ మారకపోయినా ప్రభు మనతో ఉన్నాడు అన్నటువంటి ఆ సత్యం మన యొక్క స్థితిని మారుస్తుంది. ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, మనశ్శాంతిని దయచేస్తుంది. ఇప్పుడు మనం మూడవ విషయం గురించి ధ్యానం చేద్దాం. నంబర్ 3, నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మనందరితో ఓ చక్కటి అభయాన్నిస్తున్నాడు. నేను మిమ్ములను విడిచిపెట్టను అని, అనగా మీరు ఎన్నడూ కూడా ఒంటరి వాళ్ళు కాదు అని, నేను ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటాను అని. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. ఒకసారి ఓ తండ్రి కుమారుని తీసుకుని ఓ జాతరకు వెళ్ళాడు. ఆ జాతరలో చాలామంది జనం ఉన్నారు, జన సమూహం ఉంది. ఆ సమయంలో తండ్రి పిల్లవాడిని సురక్షితము అనుకున్నటువంటి ఒక స్థలములో కూర్చోబెట్టి పిల్లవాడి అవసరాలు తీర్చడానికి ఏదో కొనుక్కుని రావటానికి కొంచెం దూరంగా వెళ్ళాడు. కాసేపటికి తండ్రి కనిపించకపోయేటప్పటికీ పిల్లవాడు బోరున ఏడవటం మొదలుపెట్టాడు. నానా నానా అని చెప్పేసి ఏడవటం మొదలుపెట్టాడు. కానీ తండ్రి దూరంగా వెళ్ళినప్పటికీ తన దృష్టి అంతా కూడా కుమారుడి మీద ఉంది. కానీ ఎప్పుడైతే ఈ పిల్లవాడు నానా నానా అని ఏడవటం మొదలుపెట్టాడో తండ్రి ఆదరబాదరగా కొన్ని వస్తువులు కొనుక్కుని కుమారుని దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేశాడు. చూడగా ఆ తండ్రి కుమారుణ్ణి కౌగిలించుకుని, కుమారా, నేను నిన్ను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతాను? నీవు ఇక్కడ ఉన్నా సరే నా దృష్టి అంతా కూడా నీ మీదే ఉంది. నిన్ను విడువను, నీకు నేను దూరంగా ఉండను. కొంచెం నీకు దూరంగా ఉన్నట్లు అనిపించిన నా హృదయం, నా మనస్సు, నా దృష్టి, నా ధ్యాస అంతా కూడా నీ మీదే ఉంది అని చెప్పాడు. మన విషయంలో కూడా దేవుడు అంతే. మనల్ని ఎన్నడూ కూడా దేవుడు విడువాడు. ఆయన మనకు దూరంగా ఉన్నాడు అని అనిపించుకున్నా ఆయన దృష్టి, ఆయన హృదయం, ఆయన మనస్సు, ఆయన ధ్యాస అంతా కూడా మన మీదే ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మనల్ని ఎన్నడూ కూడా అనాథులుగా విడిచిపెట్టాడు, మనతో ఉంటాడు అన్న విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి 3 విషయాల ద్వారా మనం తెలుసుకుందాం. నెంబర్ 1, మోషే బలహీనపడ్డాడు, భయపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకుని రావటానికి అసలు నేనెవడని, నా శక్తి ఏ పాటిది అని అడిగాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 11వ వచనము. అప్పుడు దేవుడు తన బలహీన సమయంలో, భయపడిన సమయంలో నేను నిన్ను విడువను అని చెప్పటానికి, నేను నీతో ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నా సన్నిధి నీతో ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పి అభయాన్నిచ్చాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 12వ వచనము. నెంబర్ 2, ఇర్మియా ప్రవక్త నేను చిన్నవాడిని, నాకు ఏమీ తెలియదు అని చెప్పేసి భయపడ్డాడు. నేను ఒంటరివాడిని అనుకున్నాడు. కానీ ప్రభువు ఆ ఇర్మియాతో, నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు నావాడవే, నేను నీతో ఉంటాను అని చెప్పి
ధైర్యం పరిచాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. నెంబర్ 3, పునీత పౌలు. పునీత పౌలు గారు తన యొక్క స్వార్థ పరిచర్యలో చాలా కష్టాలను అనుభవించాడు, చాలా బాధలను అనుభవించాడు. అయినప్పటికీ ఈ పునీత పౌలు గారు అంటున్నారు, నా బలహీనతలలో ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నా భయములో ఆయన నాకు ధైర్యాన్ని ఇచ్చాడు అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. తిమోతి గారికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 17వ వచనము. ఆ ప్రభు మనల్ని మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.